ఈ లోకంలో సహజంగా అందరూ చచ్చిపోతారు ఒకసారి, మళ్ళా మనకు రెండవ మరణం ఉంది, దాన్ని తప్పించుకోవాలా మనం. అది కానీ పడిందనుకో, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యం యుగయుగాలు తరతరాలు ఏగుతానే ఉండాల్సి వస్తుంది. ఆలోచన చేసుకోవాలి మనం. దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయండి. చాలామంది అంటారు, అన్న యేసయ్యతో ఉంటే ఎన్నో కష్టాలన్నా, ఎన్నో ఇబ్బందులన్నా, ఎన్నో అవమానాలన్నా, ఎన్నో నిందలన్నా. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను మీకు. అందుకే కీర్తనకారుడు ఎంత చక్కగా ఒక మాట రాశాడంటే, కీర్తనకారుడు కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి, 121వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ పాదమును త్రొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో దేవుని కోసం బతికావు అనుకో, ఈ లోకంలో నువ్వు దేవుని కోసం జీవించావు అనుకో, నీ పాదం ఆయన త్రొట్టెలనీయడు. అసలు నీ పాదం త్రొట్టెలేదు అసలుకో. ఎందుకంటే ఆయన కునుకడు, నిన్ను కాపాడేవాడు యేసయ్య ఒక్కడే.